ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆయన ఈ సమాజానికి ఏం చేశారని ఇంత గట్టిగా చేస్తున్నామంటే ఆ రోజుల్లో అంటరానితనాన్ని కుల వ్యవస్థ నిర్మూలించడానికై ఆయన చేసినటువంటి సేవ మామూలు సేవ కాదు. ఈరోజు మనం ఇలా ఉందాగా తిరుగుతున్నామంటే ఆనాడు అంబేద్కర్ చేసినటువంటి సేవ ఎంతో ముఖ్యం. అలాగే ఆయన అనేక మంది సేవా కార్యక్రమాలు చేశారు. మంచి రాజకీయవేత్త, ఆర్థికవేత్త, తర్వాత ఆంథ్రోపాలజిస్టు, ఎకనామిస్ట్, ఇంకా అనేకమైన కార్యక్రమాలు మన సొసైటీకి అందించారు ఆయన. కాబట్టి ఆయన యొక్క జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా సంతోషంగా జరుపుకుంటున్నారు. అందరికీ జై భీమ్. మీడియా మిత్రులకి అందరూ కూడా జై భీములు తెలుపుతూ 135వ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ద్రవిడ సత్తా ఆధ్వర్యంలో మాతవరం ఎస్ఆర్ఆర్ కాలేజ్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని సదరు పాకలపాటి సత్యరాజు గారు, అట్లాగే వాళ్ళ బ్రదర్స్, సంఘ పెద్దలు అందరూ కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తూ ఇప్పటి వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎదుర్కొని మరి ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూనే ఈరోజు కూడా దాంట్లో భాగంగానే ఈరోజు కూడా చేస్తుంది. అంబేద్కర్ ఆశయాల విధానం మొత్తం కూడా ప్రతి మందికి తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ జై భీములు తెలుపుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు పాకలపాటి రత్నరాజు ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదుట ఘనంగా నిర్వహించడం జరిగినది. పాకలపాటి రత్నరాజు మరియు వారి మిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా ఆయన ఎనలేని సేవలు భారతదేశానికి ఎన్నో సంస్కరణలు న్యాయశాఖలోనూ మరియు అనేక శాఖల్లో ఆయనదంటూ ఒక మార్కు ఉన్నదని, ఆయన భారతదేశానికి చేసిన సేవలు అన్నీ కావని ఆయన ఎప్పటికీ ఆయన స్మరించుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క భావజాలానికి మేమందరం కట్టుబడి ఉంటామని, ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో మేమందరం కలిసి పనిచేస్తామని పాకలపాటి రత్నరాజు అనడం జరిగినది.